కేరళ లేలే కేరళం. అవునబ్బా, కేరళ రాష్ట్రం పేరును కేరళం అని మార్చిండ్రు. ఏ మాటకా మాట, ఆ రాష్ట్రం మస్తుంటదబ్బా. కొబ్బరి తోట నడుమ ఇండ్లు, పడవ ప్రయాణాలు, పచ్చటి అడవులు, బీచ్లు. ఆహా, ప్రకృతి అంటే ఇదే రబ్బాయి అన్నట్టుంటదుల్లా. గందుకే మనోళ్ళు కూడా శితం మంది పోయేస్తుంటారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికి అంటారా? చూడండి మీరే. ఆహా, పడవ ఇండ్లలో పోతుంటే ఏమన్నుంటదా? కానీ అందులో తిరగాలంటే కేరళం పోవలసిందేనాయే అని ఫీల్ కాకుర్రి. 4 వద్దులైతే మన హైదరాబాదులనే తిరగొచ్చు గాని. హౌ హుసేన్ సాగర్ లో 2, దుర్గం చెరువుల 6 తిప్పాలని డిసైడ్ చేసింది టూరిజం శాఖ. బోట్ హౌస్ ఎట్లుంటదంటే ఓ హాలు, వంటర్ర, కిచెన్, బెడ్రూమ్లు, బాత్రూమ్. ఇంట్లో ఏమేం సవలతులు ఉంటాయో సేమ్ టు సేమ్ ఉంటాయబ్బా. ఇంటోళ్ళ దావతు, దోస్తుల పార్టీ, వీకెండ్ల ఎంజాయ్ చేస్తానికి మస్తుంటది. మళ్ళా నచ్చిన తిండి తినుకుంటా ప్రకృతి అందాలు చూస్తుంటే ఆ ఎంజాయే అలాగుంటదబ్బా. రాత్రికి ఇంట్లోనే ఉండొచ్చు. మన హైదరాబాద్ లా బోట్ హౌజులు తిప్పుతారట అని తెలివంగానే పబ్లిక్ బొగముర్చుడు కాదు పో. ట్యాంక్ బండ్ కాడ బోట్ హౌస్ వస్తే బాగుంటుంది. ఇంకా వేరే చోట కూడా వస్తే చాలా బాగుంటుంది. త్వరగా వస్తే ఇంకా బాగుంటుంది. నార్మల్గా స్టూడెంట్స్కి అది ట్రిప్స్కి వచ్చినప్పుడు స్టే చేయడానికి బాగుంటుంది. పర్సనల్గా నేనైతే ఎక్కలేదు, బట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో ఎక్కాలని. కేరళం పోలేనోళ్ళు మన సిటీలోనే పొట్టు ఎంజాయ్ చేయొచ్చు. ఇక అప్పుడు టూరిస్టులు పెరుగుతారు. గవర్నమెంట్ కూడా ఇంత ఆమ్దాన్ వస్తుందని గీకమతి వేస్తుర్రట. People who cannot go there and reach out there, they can experience boat houses here. అంత మంచిగానే ఉన్నది గాని హుసేన్ సాగర్ లా ముక్కులు మూసుకొని తిరిగే పరిస్థితి కూడా తప్పిస్తురా అంటే బోట్ హౌస్ షికారు బొంబాటుకుంటది.